अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. నేను మీ యొక్క తెలుగు బుకారిని. ఈరోజు ఒక విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను, నాకు తెలిసిన విషయాన్ని. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తరపున కొద్ది రోజులుగా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అది మస్నూన్ రిస్తేకి సంబంధించినటువంటి విషయం. అంటే ఎవరికైతే పెళ్ళిళ్ళు కాలేదో, పెళ్ళిళ్ళ కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారో, అదేవిధంగా కొంతమందికి ఎవరైతే కులా లేకపోతే డివోర్స్ అయిపోయి ఎవరైతే ఇళ్లల్లో ఉండిపోయారో, అదేవిధంగా దీంట్లో అనేక రకాల కేటగిరీస్ వారు ఉన్నారు. అంటే డాక్టర్సు, ఇంజనీర్సు, బిజినెస్ మ్యాగ్నెట్లు, పొలిటికల్ లీడర్లు, మరియు పేదవారు, మధ్యతరగతి వారు, మరియు అనేక రకాల తరగతుల వారు ఉన్నారు దీంట్లో. ఇంకా అనేక రకాల జమాతుల వారు కూడా ఉన్నారు దీంట్లో. మరి ఈ మధ్యకాలంలో చాలామందికి ఒక పెండ్లి అనేది చాలా ప్రాబ్లం అయిపోయింది, ఎతకడానికి కానీ అదేవిధంగా చేయడానికి కానీ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ యొక్క పెండ్లిని ఈజీ చేయమని చెప్పడం జరిగింది. జినాని ముష్కిల్ చేయమని, పెండ్లిని ఆసాన్ని చేయమని చెప్పడం జరిగింది. ఇంకోటి ఖురాన్లో ఇంకొక విషయం, మీ చుట్టుపక్కల ఎవరికైతే పెండ్లి కాలేదో వారి యొక్క పెండ్లి మీరు చేయండి, వారికి మీరు సపోర్ట్ చేయండి అని ఖురాన్లో ఒక వాక్యం ఉంది. ఈ యొక్క పెండ్లి చేయమని చెప్పడం, పెండ్లి ఎవరికైతే కాలేదో వారికి సపోర్ట్ చేయమని చెప్పడం, ఇది ఆరాధనలో భాగం. పెండ్లి అనేది కేవలం ఒక కార్యక్రమం కాదు, పెండ్లి కూడా ఆరాధనలో భాగం. ఇది ఖురాన్లో ఉన్నటువంటి వాక్యం. ఇంకొకటి, మేము పోషించలేమేమో అనే భయంతో మీరు పెండ్లి చేసుకోకుండా ఉండకండి, సంతానాన్ని హత్య చేయకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తూ ఉన్నారు. మీకు ఒక వయసు రాగానే ఖచ్చితంగా మీరు పెండ్లి చేసుకోవాలి. పెండ్లి అనేది ఇస్లాంలో విశ్వాసంలో సగభాగంగా చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఈ యొక్క పెండ్లి గురించి ఆసాని చేయడం కోసం మరి ఎవరి ప్రయత్నం వారు చేయాలి. మరి డబ్బులు తీసుకోకుండా, డబ్బులు ఇవ్వకుండా మరి ఫ్రీగా ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఇది కేవలం అల్లాని రాజీ చేపించుకోవడం కోసం మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇటువంటి పెండ్లికి సంబంధించినటువంటి విషయాల గురించి ఎవరైనా పెండ్లి కూతురుని కానీ పెళ్లి కొడుకుని కానీ మొదటి రిస్తే కానీ తర్వాత రిస్తా కానీ, లేదా ఇంకా స్తోమత ఉన్నవారు ఇంకితర రిస్తాలు కానీ ఎతుకుతూ ఉంటే కనుక అటువంటి వారికి ఇది ఒక ఆపర్చునిటీ. మరి ఇది ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఇది ఎక్కడ నడుస్తుంది, మరి ఇది ఇంకా దీనికి సంబంధించినటువంటి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కనుక నేను ఇప్పుడు ఈ యొక్క మరి మీరు చూస్తున్న ఈ యొక్క వీడియోలోనే నేను ఈ యొక్క డీటెయిల్స్ కూడా తెలియజేస్తాను. మీరు డైరెక్ట్గా వారికి కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు. ఇదంతా కూడా ఫ్రీగా నడుస్తుంది. ఇది కేవలం అల్లాని రాజీ చేపించడం కోసం మాత్రమే ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మరి ఎవరైతే మన యొక్క సోదరి సహోదరులు మరి ఎవరైతే పెండ్లి కాలేక పెండ్లి చేయడం కోసం ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారి కోసం ఇది ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. మీరు కూడా ఇన్షాల్లా దీనిని ఇతరుల దాకా చేర్చి వారికి కూడా ఇటువంటి సమాజ సేవ, సోషల్ వర్క్, ఇదే కాకుండా ఇది దేవుని యొక్క ఆరాధనలో భాగంగా గుర్తించాలి. ఎందుకంటే మనం జనాజా నమాజ్ మస్జిద్లో ఎలాగైతే చదువుతామో అలానే జుమ్మా రోజు ఎలాగైతే ఖుత్బా ఇవ్వడం జరుగుతుందో, పండగలకి బక్రీద్ మరియు రంజాన్లకి బక్రీద్ ఖుత్బా, ఈ యొక్క ఖుత్బాలు ఎలాగైతే ఇవ్వడం జరుగుతుందో ఒక్క తర్వాత పెండ్లిలో మాత్రమే అల్హమ్దులిల్లా ఖుత్బా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పెండ్లికి అంతా విలువ ఉంది. పెండ్లి అనేది కేవలం కార్యక్రమం కాదు, ఇది ఆరాధనలో భాగం, విశ్వాసంలో భాగం, ఈమాన్లో భాగం, ఇస్లాంలో భాగం. అల్హమ్దులిల్లా ప్రతి ఒక్క విశ్వాసి కూడా దీంట్లో భాగస్వామ్యం పొంది, ఒకవేళ ఈ ప్రోగ్రాం ఈ గ్రూపు కాకపోయినా సరే మీరు కూడా ఇతరులు ఎవరైనా మీ ఇళ్లల్లో కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరికైతే కనుక పెండ్లిళ్ళు కావట్లేదో, పెళ్ళిళ్ళు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి మీరు ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, ఆధ్యాత్మికంగాను అన్ని రకాలుగా సహాయం చేసి మీరు ఇహపరలోకాలలో అల్లాహ్ యొక్క మన్ననలు పొందాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించడం వల్ల, మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, అల్లాహ్ ఎవరైతే పెండ్లిళ్ళు కాలేక లేదా ఈడిపోయి ఎవరైతే ఇళ్లల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారందరికీ మీ యొక్క సహాయ సహకారాలు అందించడం వల్ల, అల్లాహ్ వారందరికీ మీ యొక్క సహాయాన్ని అందించడం వల్ల, వారి యొక్క కుటుంబాలలో శాంతి సేవకులు కురిపించడం వల్ల
ఇక నేను ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో, ఎవరైతే పిల్లలు ఉన్నారో వారు ఒకరికి ఒకరు సహాయపడుతూ ఈ యొక్క ప్రోగ్రాంలో మరి ఇటువంటి వాటి ద్వారా మీరు కూడా మీ యొక్క ఏరియాలలో కండక్ట్ చేసి ఇతరులకు సహాయపడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఏది ఏమైతే నేను మనందరి యొక్క ప్రార్థనలు స్వీకరించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహు అక్బర్, అల్హమ్దుల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్. ముఖ్యంగా చివరిగా ఒక విషయం చెప్తూ ఉన్నాను. మీరు ఏ జమాత్ అయినా కానివ్వండి, ఏ వర్గమైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ప్రతిరోజు మస్జిద్కి వెళ్ళి 5 నమాజులు చదవడం కోసం ప్రయత్నించాలి. అల్లా మనందరి యొక్క ప్రార్థనలు స్వీకరించుగాక. ఆమీన్.